వీళ్ళు చూడండి, ఇది వీళ్ళకు సేఫ్ కాదు, పక్కన పోయే మనకు సేఫ్ కాదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయస్, అందరం గుండ్లతో ఉన్నాము కదా. వెల్కమ్ టు 999 కలెక్షన్స్. మనం బిజినెస్ ఛానల్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే కదా మీకు. సో ఇప్పుడైతే మనము స్టాక్ కోసం అయితే బయలుదేరుతాము. ఫస్ట్ టైం పెడుతున్నాం కదా, అన్వేషిద్దాం. సో హైదరాబాదు, అక్కడి నుంచి సూరత్, బెనారస్, ఇటు అన్నీ అన్వేషించి మనకి ఎక్కడ బాగుంటాయా ఏందా అనేది చూసుకొని చెక్ చేసుకొని స్టాక్ అయితే తెప్పిద్దాం. సో ఇప్పుడు ఎందుకు లేటు, పోతూ పోతూ మాట్లాడుకుందాం. పెట్రోల్ కోసం అయితే ఆగినాము, పెట్రోల్ అయితే పట్టిస్తాను. 2500కు డీజిల్ పట్టించి హైదరాబాద్కి బయలుదేరినాం. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇవ్వకుండా మర్చిపోయినాము. వాళ్ళేమో ఈ పాపను అడుగుతుండ్రు. ఈ పాప భయభ్రాంతులకు గురైంది. యాడికి వచ్చినా చాలు ఫస్ట్ అవుట్ అయిపోద్ది. పాప కంటే ముందు అవుట్ అయిపోద్ది. పాపం పాప చూడు ఎట్ట పడుకోందో. మా అమ్మ చూడు నైట్ యాడికి పోయినా చీర రెడీ, కథ గుండు చూడు, పెద్ద గుండు. మా బావ ఎవరైనా నిద్ర రాకుండా టీ తాగుతారు. మా బావ చూడండి మజ్జిగ తాగుతాడు. మా అమ్మ చూడండి మంచిగా ఉయ్యాలు కట్టినాము, ఎందుకు సీట్లో ఇబ్బంది అని చెప్పేసి. భలే సెట్ అయిపోయింది. పాపకు ఒక్కదానికి ఇబ్బంది పడుతుందేమో అనుకున్నాం, కానీ కారులో ఉయ్యాలు కట్టేసరికి బాగా ప్రశాంతంగా పడుకునింది. తనకి డిస్టర్బెన్స్ లేదు, మాకు డిస్టర్బెన్స్ లేదు. వీళ్ళంతా మజ్జిగ తాగుతున్నారు. ఎవరైనా టీ తాగుతారు నిద్ర రాకుండా. వీళ్ళంతా మజ్జిగ బ్యాచ్ అనుకుంటా. ఫ్రెష్ అప్ అయ్యి రథాన్ని మనము తోలవలసిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు డ్రైవర్ ఎక్స్చేంజ్ అనమాట. నేను తీసుకుంటున్నా కారు. సో మెల్లగా హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోయినాము. ట్యాంక్ బండ్ మీదుగా పోతుంటే ఇక్కడ మనకు సచివాలయం ఫుల్ లైటింగ్ అయితే కనపడింది. ఇది వచ్చేసి జ్యోతి అనుకుంటా. ఈ ట్యాంక్ బండ్లో నాకేదో వెల్తి కనపడుతుంది. ఇంతకుముందు నేను ఉన్నప్పుడు మంచిగా లైటింగ్ ఉండేది. ఇప్పుడే హైదరాబాద్కి అయితే చేరుకున్నాం. రూమ్స్ తీసుకున్నాం. పోయి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అయ్యి మనం షాపింగ్కి వెళ్ళాలి. మా వాళ్ళు ఎక్కడానికి 1 గంట, దిగడానికి 1 గంట టైం కావాలి. ఇక్కడ నాన్ ఏసీ రూములు తీసుకున్నాం 2. ఒకటి మాకు, ఒకటి మా బావ వాళ్ళకి. ఇప్పుడే పడుకొని లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. మమ్మీ వాళ్ళు బావ వాళ్ళు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయితే అయినారు. మా బావ ఉదయం నుంచి మాకంటే ముందు లేచి బిజీగా అన్ని అడ్రస్లు కనుక్కుంటున్నాడు. మా ఈ చెల్లెలు అయితే చూడండి పడుకొని సుఖాంతం అనుభవిస్తుంది. మా అమ్మ ఎట్ట పోయింది, ఆడికి వచ్చినా వెళ్ళదు. ఇది ఒక పంచాయతీ. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు. పెరుక్కోవాలి ఇక్కడ నీ కాడ. ఒకటి ఇచ్చిపో. గుడ్ గర్ల్. ఈ ల్యాప్టాప్ అన్ని రూమ్ లోనే వదిలేసి వెళ్ళిపోతున్నాము. సో మనమైతే ఇప్పుడు మనల్ని రిసీవ్ చేసుకోవడానికి అయితే ఒక సబ్స్క్రైబర్ అన్న అయితే వస్తుండో మనకు అడ్రస్లు అవి చూపించడానికి. సో మనం అన్న వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. యుద్ధానికి స్టార్ట్ అవుతాము. సో పోతూ మాట్లాడుకుందాము. ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఏంటి శారీస్ మనకి ఎక్కడ బాగుంటాయి ఏంటి అని మొత్తం హైదరాబాద్ మొత్తం జల్లెలు బట్టి ఒక అండర్స్టాండింగ్కి వస్తే మళ్ళీ ఇంకొక ఊరు అట్లా అన్నీ తీసుకొని ఫిల్టర్ చేసి మంచి శారీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాం కదా, ఖచ్చితంగా ఇస్తాము. అన్న సబ్స్క్రైబర్ అన్న మనకి దారి చూపించడానికి మార్గదర్శి మనకైతే వచ్చిందనమాట. సో ఇప్పుడు అందరం మా మమ్మీ వాళ్ళు కారులో వస్తారు, మేమిద్దరం బైక్లో వస్తాము. సో హైదరాబాద్ మొత్తం గాలింపు వేసుకుందాం. ఒక్క నిమిషం అన్న, ఇక్కడే ఏదో మహంకాళి టెంపుల్ అంట పక్కనే, ఆడికే పోతాం. సరే మీరు వచ్చేయండి బాబు. ఎంత బైక్ అడ్వెంచర్, బైక్లో ఎక్కిపోతున్నాం అన్న. మనకు ఈ చిన్న సందులో ట్రాఫిక్ కారణంగా కార్ అయితే ఆగిపోయింది. ఇప్పుడే సికింద్రాబాద్లో ఫేమస్ మంకాలమ్మ టెంపుల్ బాగా ఫేమస్ అంట. సో అన్న అయితే ఫస్ట్ మాకు టెంపుల్కి తీసుకెళ్తుండు. మమ్మీ వాళ్ళు వెనక వస్తున్నారు.
సో మేమైతే ముందే వెళ్తున్నాం. టెంపుల్ బయట నుంచి అయితే ఇలా ఉంటుందండి, చాలా పవర్ఫుల్ అంట. మీరు కూడా ఒకసారి మొక్కోండి కోరికలు ఏమైనా ఉంటే. కాకపోతే ఎక్కడా ఉండేదే డబ్బును బట్టి దర్శనం. దర్శనం అయితే అయిపోయింది. కారుకు పార్కింగ్ అయితే దొరకలేదు. హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఏ పెద్ద సిటీలో అయినా ఇది ఒక పెద్ద ప్రాబ్లము. పార్కింగ్ 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 పార్కింగ్. సిటీలలో 2 వీలరే మేలు అనిపిస్తుంది, ఎందుకంటే సందుల్లో గుందుల్లో దూరుకొని బాగా వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇక్కడ ఉన్న హోల్సేల్ షాపులన్నీ అయితే విజిట్ చేయబోతున్నాము. ఒక్కొక్క షాపులో మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏ ప్రైస్కి ఇస్తారు, హోల్సేల్ షాప్ అంటే మినిమం ఎంత పర్చేస్కి చేయాలా అని అయితే మొత్తం ఎంక్వైరీ చేసుకుంటున్నాము. మళ్ళీ మనకు స్టాక్ ఏమన్నా ఆన్లైన్లో పంపిస్తారా, లేదంటే ప్రతిసారి మనమే వచ్చి తెచ్చుకోవాలన్నా, క్వాలిటీ ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చర్సా కాదా, అవన్నీ డీటెయిల్స్ అయితే కనుక్కొని అన్వేషిస్తున్నాము. నేను ఒక్కటైతే బలంగా నమ్ముతా, మనం రేపటి రోజు ఏసీలో కూర్చొని ఉండాలి అంటే ఈరోజు మనం ఎండలో పరిగెత్తి కష్టపడాల్సి ఉంటుంది. మేమైతే ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి అయితే వెళ్తున్నాము శారీస్ అయితే చూడడానికి. మొత్తం ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్. ఇంకా సిటీల గురించి చెప్పక్కర్లే. ఈ కార్లు చూడండి ఎంత బాగున్నాయో, టాప్ ఓపెన్ చేసేసి ఈ పెళ్లి కోసం రెడీ చేసిండేటి. సో ఇంకా ఫైనల్ ప్లేస్కి అయితే వచ్చినాము. ఇంకా అన్న అయితే మన సిస్టర్ వాళ్ళు ఎండకు నడుస్తున్నారని చెప్పి బండి అయితే పాప ఉంది కదా, అందుకే వాళ్ళకి ఇచ్చేసిండు. చూడడానికి అలసిపోయినాము, సో టైం అవుతుంది. నడిచి కంటే మేము చూసి 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 అలసిపోయినాము. సో ఇంకైతే మనము తినడానికి అయితే వచ్చినాము. తినేసి మళ్ళీ అన్వేషణ మళ్ళీ స్టార్ట్ చేయాలి. మొత్తానికి అన్న పులుసు గారిపోయింది అన్నకి. ఉదయం అసలు ఏ పని అయితే అయ్యిండేది కాదు. సో ఉదయం వెళ్ళి అన్న హెల్ప్ ద్వారా తిరిగి 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 అన్ని చెకింగ్ చేసుకొని అన్నీ చేసుకొని ఇప్పుడే హోటల్కి అయితే వచ్చినాం. సో ఇంకా ఫ్రెష్ అప్ అయితే కూడా అవ్వలేదు. సో ఇంక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తా ముందుకి. హైదరాబాద్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాము. టిఫిన్ కోసం అయితే ఆగినాం అనమాట. మనకు ఎంత పెద్ద హోటల్ ఉన్నా కూడా ఇట్లాంటి బండి దగ్గర అయితే టేస్ట్ సూపర్ ఉంటుంది. అందరం అయితే ఇక్కడ టిఫిన్లు అయితే చేసేస్తాము. మళ్ళీ ముందు అంతా ఎక్కడ ఉంటాయో ఉండవో తెలియదు కదా. టిఫిన్ చేసేసి మళ్ళీ చలో ఇంటికి. ఈ బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ వరకు సాగింది. నెక్స్ట్ ఇంకో కొత్త కొత్త ప్లేసులకి కొత్త కొత్త బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. స్టార్టింగ్ కాబట్టి తిరగాల అవగాహన కోసము. మీకు లాస్ట్లో ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే చెప్పండి, నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఎక్కడ బాగుంటాయి ఏంటి అనేది. ఇంకా మనము కొత్త స్టాక్ అయితే తీసుకొచ్చినాము. ఇవన్నీ తీయాలి. చూడండి ఎంత కుక్ చేసినామో డిక్కీలలో అన్ని చోట్ల. నెక్స్ట్ త్వరలో ఇంకో ప్లేస్ ఎక్కడో చెప్తాను. అంతవరకు ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అంతవరకు